ఎట్లా ఉంది సార్ బీఆర్ఎస్ పార్టీ పట్ల ఖమ్మం ఎట్లా ఉందంటే ఏం చెప్తారు సార్? ఖమ్మం చాలా బాగుంది. ఓకే. ఒక పక్కన ప్రజలు, రెండో పక్కన మా కార్యకర్తలు, మా నాయకులు అందరం కూడా కలిసిమెలిసి ఇప్పుడు 1 మంత్ నుంచి అన్ని దుక్కుల్లో కూడా తిరిగినాం. దరిదాపుగా అన్ని మండలాలు, అన్ని గ్రామాలలో కూడా టచ్ చేసినాం. ఇప్పటి మటుకు స్పందన చాలా బాగుంది. మేము ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఉంది. ఈ మాట వాస్తవం. ఎందుకంటే మొన్న ఏదో అసెంబ్లీ ఎన్నికలలో వీళ్ళు ఏదో గవర్నమెంట్ వచ్చిందని చెప్పేసి మేమేదో ఇక్కడ ఇదని చెప్పి ఇప్పటిదాకా ఉన్నది అని. వాస్తవం ఏంటంటే ఇవాళ ప్రజలు ఏమంటున్నారంటే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్కి ఓటు వేసినాం, వాళ్ళు అలిమిగాని వాగ్దానాలు ఇచ్చారు, అవన్నీ కూడా మేము నమ్మి ఓటేసిన తప్పితే మేము మంచిగా పరిపాలిస్తున్నటువంటి 10 సంవత్సరాలు డెవలప్మెంటు, సంక్షేమ పథకాలు ఇవన్నీ మంచిగా వస్తుంటే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నామని వాళ్ళకి ఓటేసిన ఓటరే చెప్తున్నాడంటే ఇది పెద్ద మార్పు జరగబోతుంది. హామీ అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ లేవా అంటే ఏమీ లేవు. మీరు కనుక చూసినట్టయితే 6 గ్యారంటీలు, 420 హామీలు, 44 పేజీల పుస్తకం వేశారు. ఈ 6 గ్యారంటీలలో మొదటి గ్యారంటీ ఫస్ట్ గ్యారంటీ ఏం చెప్పారంటే మహాలక్ష్మి కింద 2500 రూపాయలు ప్రతి మహిళకు ఇమీడియట్గా ఇస్తానని చెప్పారు. ఇక అంటే ఇప్పుడు 5 నెలలు అయింది. 5 నెలల కంటే ప్రతి మహిళకు కూడా వీళ్ళు 12,500 రూపాయలు బాకీ ఉన్నారు, ఇవ్వాల్సింది. ఇవాళ వాళ్ళు పోయినప్పుడు మహిళలు అడుగుతారు కదా, ఇగో నా బాకీ ఉన్నావు, నువ్వు ఎమ్మటి అధికారంకి రాగానే నా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 12,500 ఇస్తానని చెప్పినావు, 5 నెలలు అయిపోయింది, నా బాకీ బట్టరమని అంటారు కదా. ప్రభుత్వం హామీ ఇచ్చినావు, మాయమాట చెప్పినావు, మోసమాట పెట్టినట్టు అంటారు కదా. ఇలా ప్రజలలో అదే ఉంది. వాస్తవంగా ఏంటంటే ప్రతి మహిళ కూడా అనుకుంది ఏంటంటే 2,500 ప్రతి మంత్ మీ ఇంటికి వస్తాయని అనే. దాంతో అదొకటి ఉంది. ఇక రెండోది కనుక మీరు చూస్తే ఏమంటారు వీళ్ళు, మేము రైతు బంధు అనేది మా నాయకుడు కేసీఆర్ గారు మన దేశంలో కాదు కదా ప్రపంచంలో కూడా ఎవరు ఆలోచించిన విధంగా ఒక రైతు బాగుండాలంటే రైతుకు అన్ని విధంగా ఆదుకోవటానికి కావాల్సినటువంటి నీళ్ళు ఇవ్వాలా, అదేవిధంగా ఏంటంటే ఫ్రీ కరెంట్ ఇవ్వాలా, దాంతోపాటుగా రైతు బంధు అంటే కొంత ఇంతకుముందు ఏంటంటే తెలంగాణలో అప్పుల పాలై ఆగమైపోయారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు. ఇటువంటి జరగకుండా ఉండాలని చెప్పి ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. ఇది భారతదేశంలో ఎవరు కూడా ఊహించని ఆలోచించినటువంటి పథకం. ఆ పథకం మేము రైతు బంధు పెట్టుకొని మంచిగా రైతులు ఇప్పుడే కొద్దిగా పచ్చగా ఉంటే వీళ్ళు వచ్చి ఏం చెప్పారు, 10,000 కాదు మేము 15,000 ఇస్తున్నాం. మేము కూడా మంచిది అనుకున్నాం. ఇప్పుడు 5 నెలలు అయిపోయింది, ఇవాళ రైతు బంధే పూర్తిగా పడలే. అక్కడ ప్రతి రైతుకి వీళ్ళు 5,000 అక్కడ బాకీ ఉన్నారు. వీళ్ళు ఓటెట్టేస్తారండి. 5,000 రూపాయలు బాకీ ఉన్నారు రైతుకి, 12,500 బాకీ ఉన్నారు మహిళలకి. ఇకపోతే పెన్షన్దారులకి ఏం చెప్పారు, 2,000 కాదు మా గవర్నమెంట్ వస్తుంది ఎమ్మటే 4,000 చేస్తానన్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అంతకుముందు ఉన్నప్పుడు వాస్తవంగా ఏంటంటే 200 రూపాయలు పెన్షన్ ఇచ్చేటోళ్ళు. ఆ 200 రూపాయలు మా నాయకుడు కేసీఆర్ గారు 2,000 చేసిండు. 2,000 చేస్తే గవర్నమెంట్ వచ్చిన వెంటనే 4,000 ఇస్తాడు. ఇప్పుడు 5 నెలలు అయింది. 5 నెలలు అంటే ప్రతి పెన్షన్దార్కి 10,000 రూపాయలు బాకీ పడ్డరుగా. 10,000 రూపాయలు ఇప్పుడు ఒక నెల ఇంతవరకు ఇవ్వని కూడా ఇవ్వలే. అది బహుశా జనవరి అనుకుంటా. అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు పూర్తిగా కేంద్ర పార్టీలకు సంబంధించిన ఎన్నికలు కదా, ప్రాంతీయ పార్టీలకు ఏం సంబంధం ఉంటుంది, వాళ్ళకు ఓట్లు వేస్తే కనుక వ్యర్థమైనట్టే అని చెప్పి మాట్లాడుతుంది. ఇది చెప్పగానే అది కూడా చెప్తా, ఇంకొక 3 ఉన్నాయి, అది చెప్పిన తర్వాత ఇది చెప్తా. చెప్పండి. ఇప్పుడు 3 అయిపోయినాయి. ఇక వీళ్ళకి ఏం చెప్పిర్రు, మన రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తారని చెప్పారు. అది కూడా రైతు కూలీలు మోసం చేసినారు. మహిళలు కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తున్నారు. ఇట్లా అన్ని వర్గాలకి అందరినీ కూడా బ్రహ్మాండంగా కాగితం మీద హామీలు ఇచ్చి మోసం చేసిండ్రు. మీరు ఇది ఇప్పుడు కాదు 3 సంవత్సరాలతో అమలు చేస్తాను అనలే కదా. నా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పారు. అంటే ప్రభుత్వం ఏర్పడ్డది డిసెంబర్ 9వ తారీఖు వస్తుంది. అన్ని కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారే కదా అన్నది. ఇవాళ మీది మీడియా రికార్డ్స్ ఉన్నాయి కదా, మేము అనలే కదా. ఆ విధంగా చెప్పారు కాబట్టి ముందుగా ప్రజలలో తిరుగుబాటు ఉంది. రెండోది ఏంటంటే ఈ రైతుల యొక్క పంటలు ఈ మధ్యన పెద్ద ఎత్తున నష్టపడిపోయినాయి. రైతుకి కావాల్సినటువంటి నీళ్ళు ఇవ్వలేదు. ఇవాళ కరెంటు కొరతుంది, తాగటానికి నీళ్ళు ఇవ్వండి. ఖమ్మం జిల్లాలో ఇంతకుముందు ఏంటంటే
నీళ్ళ కొరత ఉండేది. నేను మా 1996-97 నుంచి మా నాన్నగారు నామొత్తయ్య గారు ట్రస్ట్ పెట్టి ట్యాంకర్లు పెట్టండి. మార్చి వచ్చిందంటే ట్యాంకర్లు స్టార్ట్ అయ్యి 24 గంటలు. ఎక్కడెక్కడ నీళ్ళు ఇబ్బంది ఉండదో ముత్తయ్య గారి ట్యాంకర్లు వస్తాయి, నా ముత్తయ్య గారి ట్యాంకర్లు వస్తాయి అనుకోండి. అప్పుడు నేను రాజకీయాలు కూడా రాలే. కానీ ఇక్కడ ఒక ఏంటంటే ఒక రైతు బిడ్డని, ఖమ్మం బిడ్డని, ఖమ్మం ప్రజలకి అండగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా అప్పుడు రాజకీయాలకు రాకముందు నుంచే ట్రస్ట్ పెట్టి ఆ నీళ్ళు ఇచ్చేటోడి. నిజంగా చెప్తున్నా, మొన్న కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన దాకా ఎండాకాలంలో ఆ ట్యాంకర్లు అంటే 96 నుంచి మొన్నటి దాకా ఆ ట్యాంకర్లు నడిపినాయి. ఈ 10 సంవత్సరాలు ఆ ట్యాంకర్లు అన్నీ ఆగిపోయాయి, తుప్పెట్టిపోయాయి. మొన్న ఈ మధ్యన ఒక 15 రోజుల క్రితం ఎవరో నాకు ఫోన్ చేసేసి, సార్ మళ్ళా మీరు నా ముత్తగా ట్యాంకర్లు పంపాలి సార్ అన్నాడు. ముందనుకున్నా ఏదో ఇట్లా అంటున్నాడులే అనుకున్నా. వాస్తవ పరిస్థితి ఏంటంటే ఇక్కడ నీళ్ళకి టౌన్లలో ఇబ్బంది ఉంది, తాగునీళ్ళు చాలా ఇబ్బంది ఉంది, అదేవిధంగా కరెంటు కోతలు ఉన్నాయి. ఈ యొక్క తాగునీరు సమస్య పరిష్కరించడంలో మా నాయకుడు కేసీఆర్ గారు తీసుకున్న స్టెప్స్ వల్ల ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి. 5 నెలలనే వాళ్ళు తాగటానికి నీళ్ళు అట్లే. అదేవిధంగా సాగునీరు లేక పంటలు కూడా చాలా నష్టపడిపోయినాయి. ఇక్కడ కనుక వరి చూసినట్టయితే ఇక్కడ మా ఖమ్మంలో కూడా వరి అదేవిధంగా మొక్కజొన్న దెబ్బతినిపోయింది. ఇంకొక తడి ఉంటే ఒక్క తడి ఇచ్చినట్టయితే పొట్టకొచ్చిన వరి ఏమంటారు అయిపోయి ఇంకొక తడి ఉంటే మంచిగుంటుంది అనుకున్నారు సార్. పార్టీ ఓడిపోయిన 4-5 నెలలనే ఈ కరువు చూస్తామని 5 నెలలు అసలు నిజంగా చెప్తున్నా, మా నాయకుడు అని చెప్తుంది కదా, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఎందుకంటే వర్షపాతం కనుక చూస్తే మిగతా సంవత్సరాలు ఎట్టొచ్చిందో ఈ సంవత్సరం కూడా అంతే వచ్చింది. దాన్ని వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా లేక ఈ విధంగా జరిగింది అనేది ఇది వాస్తవం. అందుకని ప్రజలు ఇవన్నీ కూడా గమనించారు. ఇక మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు. ఇక పార్లమెంట్ ఎన్నికలు నీకో 15th లోక్సభలో నేను ఎంపీగా ఉన్నా, ఇప్పుడు ఎంపీగా ఉన్నా, ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నా. అంతేకాకుండా మా నాయకుడు నాకు అవకాశం ఇచ్చాడు, నేను పార్టీ ఫ్లోర్ లీడర్ కూడా ఉన్నా లోక్సభలో. వీరు కనుక చూస్తే పార్లమెంట్లో ఏది మాట్లాడినా కూడా రికార్డ్ అవుతుంది. ఇదేమో నేను చెప్పేది వాళ్ళు చెప్పేది, ఆయన తప్పు చెప్పిండి నేను ఒప్పు చెప్పిండి అనుకోవాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ రికార్డ్స్ మీరు వెరిఫై చేసుకోండి. ఈ 5 సంవత్సరాలలో ఎన్నో సమస్యల మీద బీఆర్ఎస్ ఎంపీలో మేము పోరాడినాం. మాతో పాటుకి ఇక్కడ బీజేపీ వాళ్ళు 4 ఉండ్రు, అందులో ఒకరు కేంద్ర మంత్రిగా ఉండ్రు, కాంగ్రెస్ వాళ్ళు 3 ఉండ్రు. ఆ 3లో మా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఉండు. మీరు ముఖ్యమంత్రి గారి పేరు తెచ్చారు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారి పేరు చెప్తున్నా. మీరు రికార్డు చూడండి, ఎన్ని చర్చల మీద వాళ్ళు పాల్గొన్నారు, ఎన్ని సమస్యల మీద, తెలంగాణ సమస్యల మీద వాళ్ళు ఏ విషయాల్లో లేవనెత్తారు మీరు చూడండి. మీకు వాస్తవం చెప్తున్నా, తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ప్రాజెక్టుల గురించి, తెలంగాణకి రావాల్సిన నిధుల గురించి, తెలంగాణ సమస్యలు, బడుగు బలహీన వర్గాల సమస్యలు, తెలంగాణ రైతుల సమస్యలు, వీటన్నిటి మీద మాట్లాడింది కేవలం బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. బాగా యాక్చువల్గా ఏంటంటే వరి విపరీతంగా పండింది. మా నాయకుడు నీళ్ళు ఇవ్వటం వల్ల, ఫ్రీ కరెంట్ ఇవ్వటం వల్ల వరి పంట మనం ఆల్మోస్ట్ పంజాబ్ని తలదన్నే విధంగా ఈక్వల్గా మనం వరి పంట బ్రహ్మాండంగా పడ్డది. వరి పంట అంత పెద్ద ఎత్తున పండితే వరి పంటను కొనుక్కుంటే వరి పంట కొనపోయేసరికి ఏమైంది, వరి పంట కొనట్లేదని చెప్పేసి మా నాయకుడు కేసీఆర్ గారు కూడా వచ్చిండు, మా మంత్రులు వచ్చిండ్రు. దానికి తగ్గట్టుగా పార్లమెంట్ నడుతున్నప్పుడు పార్లమెంట్లో మేము పార్లమెంట్ స్తంభింపజేసినాం. మీరు మాకు ఇక్కడ నుంచి వరి పంట కొంటాం, రైతు వరి పంట వడ్లను కూడా కొంటామని చెప్పేసి మీరు మాకు చెప్పాలని చెప్పేసి మేము పార్లమెంట్లోన ఇచ్చేసేసి పార్లమెంట్ స్తంభింపజేసినాం. పార్లమెంట్ బయట కూడా ఇది ఏదో ఒకరోజు కాదు, కనీసం 10-15 రోజులు కంటిన్యూగా పోరాడుతున్నాం. అప్పుడు నోరు తెరిచి నేను అడిగిన, నేను ఒక లీడర్ని కాబట్టి, ఒక పార్టీలకు అతీతంగా ఫ్లోర్ లీడర్ని కాబట్టి, ఫ్లోర్ లీడర్గా నేనేం చెప్పిందంటే ఇక్కడ పార్టీలు చూడొద్దు, మనం ఎట్టన్న చేసి మేము ఇవాళ ఈ సమస్య మీద లేవనెత్తుతున్నాం, మీరు కూడా కొద్దిగా నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి ఆ కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళని, అదేవిధంగా వీళ్ళు మన బీజేపీ నుంచి గెలిచిన వాళ్ళని, ఇది రాష్ట్ర సమస్య, రాష్ట్ర రైతుల సమస్య, ఈ సమస్యని పార్టీలు చూడకండి, పార్టీలకు అతీతంగా మనం దీని మీద మాట్లాడదాం, నాకు ఇవాళ కొద్ది మద్దతు ఇవ్వండి అంటే ఒక్కడు కూడా పార్లమెంట్లో మద్దతు ఇవ్వలే. ఎందుకంటే అవతల అమిత్ షా ఉంటాడు, లేకపోతే మోదీ గారు ఉంటాడు, యువతల వీళ్ళు ఉంటారు, వాళ్ళ ముందు వీళ్ళు లేవాలంటేనే ఆలోచన చేస్తారు. సమస్యలు దేవుడెరుగు. మమ్మల్ని వీళ్ళు చేసిన పని ఏంటంటే తెలంగాణ ప్రజల ఓట్లు వేయించుకున్నారు,
తెలంగాణ బిడ్డలు ఓట్లు వేయించుకొని పార్లమెంట్కి వచ్చి ఇక పార్లమెంట్కి వచ్చిందే తెలంగాణ సమస్యల మీద కదా, ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ కింద మాట్లాడాలా, ఈ సమస్యల మీద మాట్లాడాలా, ఇది వాస్తవం. మీరు రికార్డు చూసుకోండి, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే మీరు రికార్డు చూడండి. ఎన్ని రోజులు రికార్డ్ అయిపోతుంది అక్కడ. ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలు గొడవ పెట్టినరు, బీఆర్ఎస్ ఎంపీలు ఇది అడిగినరు అనేది ఇది వాస్తవం. ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా మేము 5 సంవత్సరాలలో ఎన్నిసార్లు మీరే టీవీలలో ఇచ్చారు కదా, మీరు పేపర్లలో ఇత్తిరి, టీవీలలో ఇత్తిరి, మీరే చెప్పారు కదా బీఆర్ఎస్ ఎంపీలు పోరాడుతారని. లోన బయట మాట్లాడాం, బయట గాంధీ విగ్రహం దగ్గర పోరాడినాం, అన్ని ప్రయత్నాలు చేసినాం. అందుకనే మళ్ళొక్కసారి తెలంగాణ యొక్క ప్రజలకి, తెలంగాణ బిడ్డలకి, తెలంగాణ ఓటర్ మహాశయులు కోరుకునేది ఏంటంటే తెలంగాణ వాణిని పార్లమెంట్లో వినిపించాలంటే ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ ఎంపీలని గెలిపించాల్సిన అవసరం ఉన్నది. మీ వాయిస్, తెలంగాణ వాయిస్ అక్కడ వినిపించాలంటే ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సిన అవసరం. తెలంగాణలో మీరు గతంలో మాట్లాడిన సమస్యల గురించి పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితులలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు. ఈ తరుణంలో మిమ్మల్ని గెలిపించాలి మీ ఖమ్మం పార్లమెంట్ ప్రజలు అని అంటే వ్యక్తిగతంగా మీరు చేసిన సేవా కార్యక్రమాలను చూసి గెలిపించాలా, లేదంటే మీ పార్టీని చూసి గెలిపించాలా? నేను ఎన్నో ఉన్నాయి మాకు చెప్పుకోవటానికి. సేవా కార్యక్రమాలు ఒక పార్ట్. కాకపోతే నేను ఎంపీ అయిన తర్వాత 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నా. 10 సంవత్సరాల కంటే ముందు కనుక మీరు చూస్తే ఖమ్మం జిల్లాలో 1 కిలోమీటరు జాతీయ రహదారి లేదు. 1 కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ లేదు. ఈ జాతీయ రహదారులు ఇవాళ ఖమ్మానికి చుట్టూ వచ్చినాయంటే, 4 పక్కలు వచ్చినాయంటే ప్రతి కిలోమీటర్ మీద నా ముద్దరుంది, నామా ముద్దరుంది. అందులో నేనేం మాటలు చెప్పటం కాదు. పార్లమెంటులో అక్కడున్న మంత్రిని ఎన్నిసార్లు కలిసినా, ఎన్ని ఉత్తరాలు రాసినా, ఎంత పోరాడినా ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం మాది కాకుండా కూడా అసలు వీళ్ళని వదిలిపెట్టలేదండి. వదిలిపెట్టకుండా నేను పార్లమెంట్లో పోరాటోడిని, ఉత్తరాలు రాసేటోడిని, మంత్రులు గెలిచేటోడిని. ఇంతకుముందు అంతకుముందు చూడండి, ఒకటి మీకు ఇవాళ కాంగ్రెస్ చరిత్ర చెప్పాలి కొంత. అంతకుముందు కేంద్రంలో కాంగ్రెస్ ఉంది, రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో కూడా నేను పోరాడాల్సిన అవసరం ఉంది. ఎందుకు అప్పుడు యాక్చువల్గా ఇవన్నీ కూడా స్టేట్ హైవేస్ని కన్వర్ట్ చేయమంటే ఆ కన్వర్ట్ చేయడానికి కూడా 2 ప్రభుత్వాలు వాళ్ళైనా కూడా ఖమ్మం జిల్లా ప్రజల మీద వాళ్ళకి ఉన్నటువంటి దీంతో అసలు వాళ్ళు ఖమ్మం జిల్లా గురించి ఆలోచించలే, ఖమ్మం రాష్ట్రం గురించి ఆలోచించలే. ఆ విధంగా ఎన్నో రోడ్లు ఇవాళ వచ్చినాయంటే కేంద్రం నుంచి తెచ్చిన ప్రతి రోడ్డు వెనకాల నా మార్క్ ఉంది. అదేవిధంగా కనుక మీరు చూసినట్టయితే ఒకే ఒక రైల్వే లైన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చింది. అది భద్రాచలం కొత్త రైల్వే లైన్. కొత్త రైల్వే లైన్ భద్రాచలం టు కొవ్వూరు. ఈ భద్రాచలం టు కొవ్వూరు రైల్వే లైన్ గురించి నేను 120 ఉత్తరాలు రాసిన. పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో మాట్లాడినా. అక్కడున్న కేంద్ర మంత్రులు ప్రశ్నించిన మీరు ఇతర ఇవ్వరా అని. నేను ఒకసారి అయితే పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో మాట్లాడిన రికార్డు కూడా మీరు తీసుకోవచ్చు, ఆన్లైన్లో మీకు ఉంటుంది. నేనేం చెప్పిందంటే ఈ యొక్క భద్రాచలంలో ఇక్కడే నేను కొత్తగూడెంలో నేను ఇంటర్మీడియట్ చేసిన ఆ టైంలో చిన్నప్పుడు అప్పుడు అంటోళ్ళు ఇక్కడ నుంచి ఒక భద్రాచలం నుంచి కొవ్వూరు ఒక రైల్వే లైన్ పోద్దట, డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనకి కలకటా పోవచ్చు అని చెప్పేసేసి అంటోళ్ళు. అది నేను నా ఎడ్యుకేషన్ అయిపోయింది, నా ఇది అయిపోయింది. ఇవాళ నేను పార్లమెంట్ మెంబర్ నా ఏరియా నుంచి. ఆ ఏరియా మొత్తం కూడా గిరిజనులు ఎవరైతే ట్రైన్ ఇంతవరకు చూడలేదో అటువంటి ఏరియా నుంచి లైన్ ఉంది. మీరు ఖచ్చితంగా కూడా దానికి ఆ లైన్ శాంక్షన్ కావాలని 120 ఉత్తరాలు రాసిన. ఆఖరికి 2012లో ఆ రైల్వే లైన్ శాంక్షన్ అయింది బడ్జెట్లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనుక చూస్తే ఇప్పుడు మళ్ళీ దాని వెనకాల పడి ఈ లోపల స్టేట్ డివైడ్ అయిపోయింది. స్టేట్ డివైడ్ అయిపోయేసరికి తెలంగాణ వరకు కంప్లీట్ అయింది, అవతల ఏరియా కంప్లీట్ కాలే. ఈ విధంగా మార్క్ ఉంది. నా మార్క్ 100%. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. మీకు మొత్తం బుక్స్ ఇస్తా, లెటర్ ఇస్తా, మంత్రులు మాట్లాడిన ఫోటోలు ఇస్తా, ఇంకేనగాలంటే ఇది ఒకటే కాదు, ఈ 2 కాదు, రైల్వేను జాతీయ రహదారులే కాదు. ఇది కాకుండా అప్పుడు LW ఫండ్స్ విపరీతంగా తీసుకొచ్చా, బ్యాక్వర్డ్ ఏరియా ఫండ్స్ తీసుకొచ్చా. దాంతోపాటుగా ఇక్కడ మన స్టేట్ కనెక్టివిటీ రోడ్ తీసుకొచ్చా. అదే కాకుండా అంటే గ్రామ సడక్ యోజన అదొక పథకం ఉంది, దానికి తీసుకొచ్చా. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను 1,50,000 గ్యాస్ కనెక్షన్లు ఒక ఎంపీకి ఇప్పించిన. 1,50,000 మీరు మొత్తం భారతదేశంలో ఎత్తుక్కోండి, ఏ ఎంపీ కూడా ఇప్పించుండడు. ఇజ్జత్ పాస్ అని అంటే ఎంత మైన్యూట్గా ప్రతి ఒక్కడు కూడా ఒక పేదోడికి ఉపయోగపడేది ఎక్కడెక్కడ అవకాశం వదిలిపెట్టలే. ఇజ్జత్ పాస్ అని ఒకసారి రైల్వే ఫ్రీ పాస్ అవుట్ ఇవ్వచ్చు. నేను 56,000 60,000 ఫ్రీ
పాస్లు ఇప్పించానండి. మీరు భారతదేశంలో ఏం ఇప్పించారో చూడండి. ఇవన్నందుకు నిన్నగాక మొన్న మీరే కదా ఒక రికార్డులో చెప్పిర్రు, నామగారు అటెండెన్స్ బ్రహ్మాండంగా ఉంది, నామగారు క్వశ్చన్స్ బ్రహ్మాండంగా వేసిండ్రు, నామగారు డిబేట్స్ బాగా మీరే చెప్పిర్రు. ఆ రికార్డ్ అంతా మీ దగ్గర ఉంది. అందుకని ఒకటే చెప్తున్నా, చివరిగా నేను పార్లమెంట్ మెంబర్ అయితే పార్లమెంట్లో ప్రతిసారి కూడా నాకు కనపడేది నా ఖమ్మం జిల్లా ప్రజలు, నాకు కనపడేది మా రాష్ట్ర సమస్యలు. అందుక రైతు బిడ్డగా రైతులకు ఎట్టి పరిస్థితి ఏదైనా సరే రైతుల విషయాలు కానీ బడుగు బలహీన వర్గాల విషయాలు కానీ పార్లమెంట్లో మాట్లాడాను. అందుకని చెప్పి ఇవాళ ఎన్నికల టైంలో మాట్లాడే మాటలు కాదు, వీటికి అంత కూడా రికార్డు ఉంది. అందుకని తప్పకుండా కూడా మళ్ళీసారి నాకు ఖమ్మం జిల్లా ప్రజలు ఆశీర్వదించి మళ్ళా పార్లమెంట్ పంపుతున్న గట్టి నమ్మకం నాకుంది. ఇలా ఎమ్మెల్యేలు ఓడిపోవచ్చు, కానీ ప్రజల తిరుగుబాటు దాంతో పాటుగా నా మీద వాళ్ళు చూపెట్టేటువంటి ప్రేమ ఏదైతే మా బిడ్డ ఖమ్మం బిడ్డ మీద బయట నుంచి ఎవరినొత్తి వదిలిపెడతారా? మీ ఇంట్లో మీ కొడుకు మీద మీకు మీ నాన్న మీరు ఎంతమంది అన్నదమ్ములు? మీరు ఒక్కళ్ళు, మీ ఇంట్లో బిడ్డవు నువ్వు. మీ నాన్న ఏమంటాడు? అరే మా బిడ్డ మీద ఏమనంటే మా బిడ్డని నేను చూసుకుంటున్నా అంటాడు కదా. ఇప్పుడు మా ఖమ్మం బిడ్డని ప్రొటెక్ట్ చేయాల్సిన ఖమ్మం వాళ్ళే కదా. ఖమ్మం ప్రజలు వదిలిపెడతారా? బయట నుంచి వచ్చిన ఇలా ఎన్నికలకు వచ్చినప్పుడు ఎవరో ఉన్న పరిస్థితుల కంటే ఈసారి కొంచెం భిన్నంగా ఉంది కదా. ఇదే ప్రాంతం నుంచి ఇక్కడ ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు, 2 మంత్రులు, ఒకరు రాజ్యసభ ఎంపీ ఉన్నారు. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయో మీకు? నేను అనేది ఏంటంటే వాళ్ళని ఎన్నుకున్నది ప్రజలు, ఇవాళ నన్ను ఎన్నుకునేది కూడా ప్రజలే. ప్రజలు నన్ను ఎన్నుకుంటారండి, ప్రజలు ఓటుతోనే కదా ఎవరు నేను ఎన్నుకునేది. ప్రజా ఓటు అనేది ఎట్లా మాట్లాడగలుగుతున్నారు సార్ ఇంత కాన్ఫిడెన్స్? అరే కాన్ఫిడెన్స్ నాకు ప్రజలు ఇచ్చిన కాన్ఫిడెన్స్, నేను చేసిన పని. మీరే స్టార్టింగ్ లో ఏం చెప్పారు? మీరు బన్న మాట ఏంటి? నీతి నిజాయితీ. అరే అది జాలదా? వివాదాలకు అరే వివాదాలే కాదు, నీతి నిజాయితీగా ఒక రైతు బిడ్డగా ఒక ఖమ్మం బిడ్డగా ఈ రోజు వరకు కూడా నా ఇంటికి వస్తే ఏ కులం ఏ మతం అని అడగను, ఏ పార్టీ అని అడగను. ఎవరైనా నా ఇంటికి రావచ్చు, ఎవరైనా నా ఆఫీస్కి రావచ్చు. ఆ కాన్ఫిడెన్స్ నన్ను ఇంత అంత అవన్నీ నన్ను ఇంత. గడిచిన 10 ఏళ్ళుగా ఎంపీగా ఉన్నారు, ఇంకా ఖమ్మం పార్లమెంట్కి నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని చెప్పి మిగిలిపోయిన అంశాలు ఏమైనా ఉన్నాయా? అటువంటిది రేపు ఎంపీ గెలిస్తే ఏ రకంగా చేస్తారు దాన్ని? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో యాక్చువల్గా ఏంటంటే అప్పట్లో నేను బయారం గనులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే నేను పార్లమెంట్లో పోరాడే గనులన్నీ కూడా అప్పట్లో ప్రైవేట్కి ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు రికార్డు తీసుకుంటే మీకు తెలుస్తుంది, 1,25,000 హెక్టార్లో ఏమో మొత్తం బయారం గనులన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిండ్రు. దాని మీద పోరాడి ఆఖరికి పార్లమెంట్లో నేను దాని మీద చర్చ పెట్టి పార్లమెంట్లో కేంద్రానికి తెలవకుండానే రాష్ట్రం ఇచ్చిందని చెప్తే ఆ రికార్డు అంతా చూపెట్టి అవన్నీ కూడా రద్దు చేయించిన. ఆ రోజున కనుక రద్దు చేయించుకుంటే ప్రైవేట్ పరం అయిపోయేది. అప్పుడు రద్దు చేయించిన మళ్ళీ ఇప్పుడు అక్కడ బయారం స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే వీళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం వెనక్కిపోతుంది. ఇటువంటి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ బయారం స్టీల్ ప్లాంట్ కానీ ఇటువంటి అన్ని కూడా చాలా చేయాల్సి ఉన్నాయి. ఇంకా రాబోయే టైంలో మీకు ఒకటే సింపుల్ 2 ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఖమ్మం మీద ఎంత ప్రేమ అంటే నా కన్న తల్లి అంటే ఎంత ప్రేమో నా ఖమ్మం అంటే అంత ప్రేమ. ఎందుకు ఆ మాట అంటున్నానంటే నేను ఒక వ్యాపారాలు చేసేటప్పుడు ఖమ్మంలో గ్రానైట్ ఫ్యాక్టరీ పెట్టిందే నేను. అప్పటిదాకా ఖమ్మంలో గ్రానైట్ ఫ్యాక్టరీ లేదు. 1986-87లో మొదటిసారి ఆలోచించి ఇక్కడ గ్రానైట్ రా మెటీరియల్ ఉంది. అంతకుముందు ఏంటంటే తమిళనాడులో ఒక 2 ఉంటోళ్ళు ఎంటర్ప్రైనర్స్ అని, ఇంకోటి ఏదో కంపెనీ 2 కంపెనీలు ఉంటోళ్ళు. వాళ్ళు తప్పితే ఎక్కడ కూడా ఫ్యాక్టరీ లేదు. ఫస్ట్ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టి అందరు నన్ను నవ్వారు. అప్పుడు నేను కుర్రోడిని. అందరు ఏమన్నారంటే అసలు ఖమ్మానికి ఒక రోడ్డు లేదు, ఖమ్మానికి ఒక రైల్వే లైన్ లేదు, ఒక ఎయిర్పోర్ట్ లేదు, అక్కడికి పోయి గ్రానైట్ అక్కడ పెడితే ఫారెన్ ఎట్ వస్తుందని చెప్పి నన్ను ఎగతాళి చేసిండ్రు. అప్పుడే నేను అనుకున్నా దేశ విదేశాలు చూసినా ఖచ్చితంగా రా మెటీరియల్ ఉన్న దగ్గర ఇది సక్సెస్ అవుతుందని చెప్పి నేను ఫ్యాక్టరీ పెట్టడమే కాకుండా ఇలా 500-600 ఫ్యాక్టరీలు పెట్టారు. ఆ విధంగా ఏంటంటే అది ఒక భాగం. రెండోది మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీ. మా నాన్న రైతు, ఇది రైతుకి సంబంధించింది. అందరు చెప్పారు ఈ షుగర్ ఫ్యాక్టరీ వల్ల నువ్వు నష్టపడిపోతావు, దీనివల్ల నీకు లాభం కాదు నష్టం వస్తుంది. నష్టం వస్తుందని తెలిసినా 20 సంవత్సరాల నుంచి షుగర్ ఫ్యాక్టరీ నష్టాలతో నడిపిన. ఆ రైతాంగం గురించే కదా, నేను ఒక రైతు బిడ్డననే కదా. అంటే ఖమ్మం మీద, ఖమ్మం డెవలప్మెంట్ మీద
రాష్ట్రం డెవలప్మెంట్ మీద మా నాయకుడు కేసీఆర్ గారు 15th లోక్సభలో మీరు చెప్పారు కాబట్టి ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నది. 15th లోక్సభలో మా నాయకుడు ఇంకొకళ్ళు ఇద్దరే ఎంపీలు, కానీ మా నాయకుడు లోనికి వచ్చిన అప్పుడు నేను కూడా ఎంపీగా ఉన్న వేరే పార్టీ నుంచి. మా నాయకుడు వాళ్ళు కనుక కేసీఆర్ గారు పార్లమెంట్కి ఎంటర్ అవుతారంటే ఇవాళ పార్లమెంట్ నడవదని అంటోళ్ళు. ఆయన వచ్చేటోడు పార్లమెంటు జై తెలంగాణకుంటూ వచ్చేటోడు, అక్కడ కూర్చుంటాడు, పార్లమెంట్ స్తంభింపజేసేటోడు. మేమందరం కూడా ఇది కావాల్సి వచ్చింది. ఇద్దరు ఎంపీలు ఉండి ఆయన తెలంగాణ సాధించిండండి. ఇద్దరు ఎంపీలతో ఆయన పార్లమెంట్లో ఇద్దరే ఎంపీలు ఉన్నా కూడా అన్ని 543 మంది ఎంపీలు ఉంటే ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ సాధించిండంటే ఎంత కసి పట్టుదల. ఆ రోజు మేమందరం కూడా సపోర్ట్ చేసినాం. మళ్ళీ తెలంగాణ బిల్లు వస్తే నేను మొదటి వాయిస్ ఓటింగ్ చేసిన. నేను బిల్లు పెట్టక ముందు కూడా చెప్పిన, మీడియాలో అన్నీ ఉన్నాయి, ఇవాళ మీరు అంతా చూసుకోండి అవన్నీ ఉంటాయి. మీడియాలో ఏం చెప్పినా బిల్లు పెడితే మొదటి ఓటు నేను వేస్తానని చెప్పిన. అంటే అది తెలంగాణ బిడ్డ యొక్క కసి. తెలంగాణ బిడ్డని, ఇటు పక్క రైతు బిడ్డని, ఖమ్మం బిడ్డని, ఇంకా నన్ను కాదని ఇంకా నా మీద ఎవరు వస్తారంటే. సార్ మీరు ఇందా మాట్లాడుతూ నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి, నేను ₹1 అవినీతి చేయలేదు అని అన్నారు కదా. మీరు మొదటిసారిగా ఎంపీగా పోటీ చేసినప్పుడు ఏదైతే ఎన్నికల అఫిడవిట్లో పెట్టిన ఆస్తుల విలువలు ఇప్పటికి కూడా అంతే ఉన్నాయంటే నికరంగా ఉన్నాయని చెప్పగలుగుతారు? చాలా తగ్గిపోయినాయి. మీరు చూడలేదు అయితే ఇది అయ్యో చాలా తగ్గిపోయినాయి. ఏ రాజకీయ నాయకుడైనా ఆస్తులు పెంచుకుంటారు కదా. మీరు ఆ రికార్డ్ ఒకటి నాది ఉల్టా. నేను రాజకీయాలు రాకముందు బ్రహ్మాండంగా ఉంటుండి వ్యాపారాలు చేసుకుంటూ, వచ్చిన తర్వాత మొత్తం ఇప్పుడు దానికి సగం పడిపోయినాయి మొత్తం. అప్పుడు నాది అప్పుడే ఎందుకు సార్ మరి ఆస్తులు సైతం అమ్ముకొని రాజకీయం చేయాల్సినంత అవసరం? ప్రజాసేవ. మీరు కనుక 15th లోక్సభ చూడండి. 15th లోక్సభలో అప్పుడు ఏమన్నారంటే రిచెస్ట్ ఎంపీ కింద నన్ను వేశారు. ఇప్పుడు చూడండి మొత్తం అది దరిదాపు 1/3 అంటే 2 వంతులు ఆస్తులు అయిపోయినాయి. ఇంకొక వంతే ఉంది. అది కూడా ఏంటంటే కష్టపడి 20-30 సంవత్సరాలు సంపాదించింది. మీరు మంచి క్వశ్చన్ వేసిండ్రు. అందరు ఆస్తులు పెంచుకోవచ్చు కానీ నామనాశ్వర గారు ఆస్తులు తగ్గిపోయాయి. సార్ చివరిగా సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మీ పార్లమెంట్ ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలి మా ఛానల్ తరపున అంటే ఏం చెప్తారు మీ ఓటర్లకు? నేను ఓటర్లకు చెప్పేది ఒకటే, ఇది రాష్ట్రంలో అంటే పార్లమెంట్ ఎన్నికలు అయినప్పటికి కూడా ప్రతి రాష్ట్రం నుంచి కూడా పార్లమెంటు మెంబర్లు పోవాల్సినటువంటి ఎన్నిక. ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రం యొక్క హక్కులు, ఈ రాష్ట్రం యొక్క సమస్యలు, ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఈ రాష్ట్ర ప్రజల సమస్యల మీద పోరాడాలంటే ఇక్కడ నుంచి బీఆర్ఎస్ ఎంపీని గెలిపించి పంపండి. ఇది ఒక చరిత్ర. మీరు కనుక చూస్తే 16th లోక్సభ చూడండి, 17th లోక్సభ చూడండి, తెలంగాణ గురించి పోరాడింది బీఆర్ఎస్ ఎంపీలే. కాబట్టి మళ్ళొక్కసారి ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ ఎంపీలని తెలంగాణ వ్యాప్తంగా కూడా గెలిపించి మా గుర్తు కారు గుర్తు మీద ఓటేసి బీఆర్ఎస్ ఎంపీలని గెలిపిస్తే తెలంగాణ ప్రజలు గెలిచినట్టు. అందుకని చెప్పేసి ఆ విధంగా మీరు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్ సార్, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.